ఏర్పాటు ఆకాంక్ష యావత్ తెలంగాణ ప్రజల యొక్క లక్ష్యం వల్ల మన యొక్క జన్మ హక్కుగా భావించేది ఇస్తుందో పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడిగా అన్నాడు ఏదైతుందో వారి శాసనసభ్యుడిగా డిప్యూటీ స్పీకర్ ఏదైతుందో పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో ఏదైతుందో యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతి చేసే విధంగా ఉద్యమించడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సహకారమైంది అని చెప్పక తప్పదని చెప్పంటున్నా. అటువంటి యొక్క కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వీళ్ళ వాస్తవంగా మరి నేను ఎదుర్కొంటున్నటువంటి యొక్క మానసిక ఇబ్బంది దృష్ట్యా మరి వారు ఏదైతుందో పెద్ద మనసుతో నాకు చేయూతనిచ్చిండు. వారు పెద్ద మనసుతో నాకు చేయూతనిచ్చేదిస్తుందో ఇలా ఒక ఉద్యమ రథసారథిగా బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాస్తవం వారు దశాబ్ద కాలం 2 పర్యాయాలు ముఖ్యమంత్రి ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళ జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో దాన్ని నిలబెట్టడం జరిగింది. మరి అటువంటి ఒక రాష్ట్రం ఏదైతుందో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదైతుందో ఒక ఇంకా మెరుగైన రీతిలో పాలన ఇవ్వడం జరుగుతుందని చెప్పినటువంటి భావన ఆశల పల్లకిలో ఊరిగింప చేయడంతో ఏదైతుందో మరి మొన్నటి 23 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి అంటున్నాను. వారు ఆరంభించిన ఒక పథకాలకు ఇవాళ వాటికి ఏదిస్తుందో మెరుగైన రీతిలో దాన్ని అమలు చేయడం పక్కన పెట్టండి. అసలు కార్యక్రమాలు ఏదిస్తుందో అమలు మరిచిపోయే విధంగా ఇవాళ ఏదితో రైతాంగం ఈ దేశానికి అన్నం పెట్టే రైతు వెన్నెం కాని చెప్పి అంటున్నాం. అటువంటి రైతుకి ఏదిస్తుందో ఒకప్పుడు శిస్తు చెల్లించేది ఉంటుండే. ఆ శిస్తు చెల్లింపు ఏదైతుందో ఆనాడు ఎన్టీ రామారావు టీడీపీ ప్రభుత్వ హయాంలో దాన్ని రద్దు చేస్తే వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో వీళ్ళ దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా పెట్టుబడి సమకూర్చే పెట్టుబడి అందింపజేసే విధంగా కార్యక్రమాలు అమలు తలపెట్టడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తే 15,000 ఇస్తామని చెప్పానమే. ఇలా 15,000 కాదు కదా, అసలు 10,000 అమలు 3 పంటలు కోల్పోయినామని చెప్పి అంటున్నాం. ఇలా రబీ పంటకు వచ్చిందే మనం అందరం గమనిస్తున్నాం. ఇలా 1 ఎకరానికి ఇచ్చారు అంటున్నారు 6,000 రూపాయలని చెప్పని. ఇలా 2వ పంట కేసీఆర్ గారి వాళ్ళ జగిత్యాల పట్టణాలకు వస్తుందని చెప్పని ఇలా ఏదైతే 2వ ఎకరా కూడా మేము ఇస్తామని చెప్పని మళ్ళీ ప్రకటన చేయడం జరిగిందని చెప్పి అంటున్నాం. మనం ఏ కార్యక్రమాన్ని తీసుకుందని చెప్పి అంటున్నాను. నేను కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డల పెళ్లికి తోడ్పడే విధంగా ఏదైతున్నదో వారు 50,000 నుండి ఆరంభింపజేసి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం అందింపజేయడం అని చెప్పి అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో తులం బంగారం జోడిస్తామని చెప్పన్నారు. మరి తులం బంగారం ఏమైందో మరి ఎవరికైతే కళ్ళ రాలేదని చెప్పి అంటున్నాను. మీరు ఏ కార్యక్రమం తీసుకోండి అని చెప్పండి. రైతు బీమా పథకం అని చెప్పి అంటున్నాను. మీరు ప్రసూతి వైద్య సదుపాయం కొరకు ఏదైతుందో ఒక తల్లికి అండగా నిలవాలి, పాపకు అండగా నిలవాలని చెప్పని కేసీఆర్ కిట్ అమలు చేసి తలపెట్టడం చెప్పి అంటున్నాను. ఇలా బలహీన వర్గాలకు అండగా నిలిచే విధంగా అది ఏ వర్గమే కానీ వెళ్ళగాక వారి తోడు నిలిచే విధంగా కార్యక్రమాలు అమలు చేసి తలపెట్టడం జరిగిందని చెప్పి అంటున్నా. మరి అటువంటి ఒక నాయకుడు మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత ఆధ్వర్యంలో ఏదిస్తుందో ఇవాళ నేను ఏదిస్తుందో బీఆర్ఎస్ పార్టీలో చేరి వారి నాయకత్వం పనిచేసే అవకాశం నాకు కల్పించినందుకు ఏదిస్తుందో నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తామని చెప్పి అంటున్నాను. మరి ఏదిస్తుందో వాస్తవంగా ఇవాళ వేదిక చూస్తుంటే మా మిత్రుడు రమణ గారు గతంలో ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికైండు, శాసన మండలి సభ్యుడు కొనసాగుతుండు. ఇలా వారితో కలిసి పనిచేసేట ఒక ప్రయాణం చేసే అవకాశం నాకు లభించాలని చెప్పి అంటున్నాం. సోదరి దావ వసంత గారు వీళ్ళ జగిత్యాల జిల్లా మొట్టమొదటి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా ఈ ప్రాంతానికి సేవలు అందించిందని చెప్పి అంటున్నా. మా మిత్రుడు గంగుల కమలాకర్ గారు గతంలో మంత్రివర్గిగా కరీంనగర్ శాసనసభ్యుడిగా సేవలు అందించిందని చెప్పి అంటున్నాం. మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు అని చెప్పి అంటున్నాను. మా మిత్రుడు విద్యాసాగరరావు గారి యొక్క తనయుడు సంజయ్, విద్యాసాగరరావు గారి తనయుడు సంజయ్. మరి సంజయ్ అంటే వేరే అనుకునేదని చెప్పంటున్నా. ఆయన ఈ సంజయ్ వేరు. ఈ సంజయ్ ఏదైతుందో అకుంఠిత దీక్షతో ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో కేసీఆర్ నాయకత్వం కొనసాగుతున్నట్టు మా మిత్రుడు విద్యాసాగరరావు గారి తనయుడు అని చెప్పి అంటున్నాం. ఇలా జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగరరావు గారు మా అందరినీ సమన్వయం చేస్తాను ముందుకు వచ్చినటువంటి ఒక సోదరుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, ఇక వేదికపై ఉన్నటువంటి ఒక శాసన మండలి సభ్యులు, ఇవాళ ఇంకా ఇతర మిత్రులు అందరూ కూడా అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను చెప్పి అంటున్నాను. ఇంతకాలం ఏదైతుందో వాస్తవంగా కేసీఆర్ గారు అంటే నా మొదటి నుండి గౌరవం, ఇద్దరికి వ్యక్తిగతంగా అనుబంధం ఉందని చెప్పి అంటున్నా. మేము ఏదైతుందో విద్యార్థి దశ నుండి మేము కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళం. ఇలా భిన్న అభిప్రాయాలు, భిన్న రాజకీయ పార్టీలు మరి వేదిక ఏదైతుందో మరి కలిసి ప్రయాణం చేయలేకపోయినా కానీ
ఇలా అభివృద్ధిలో ఏదైతుందో వారు 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినాడు ఏదైతుందో నేను శాసనసభ్యులు గెలిచానని చెప్పంటున్నా. నాపై గౌరవంతో నాకు ఇప్పటికి గుర్తు చేస్తున్నా మీకు అన్న బోర్లపల్లి వంతెన అని చెప్పంటూ నేను గోదావరి నదిపై వంతెన నిర్మాణం చేస్తే అటు ఆదిలాబాద్ ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు కలిసి ఏర్పడతాయని చెప్పని ఒక విజ్ఞప్తి చేయడంతోనే వీళ్ళ మొట్టమొదటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాళ్ళ మంజూరు చేసినటువంటి ఒక పథకం బోర్లపల్లి ఒక వంతెన అని చెప్పంటాం. ఇలా అభివృద్ధికి ఏదైతుందో రాజకీయాలు లేవు, అభివృద్ధికి రాజకీయాలు లేవని చెప్పంటున్నా. ఆ విధంగా అభివృద్ధి చేసినటువంటి ఒక మరి గొప్ప నాయకులు ఏదైతుందో మరి కేసీఆర్ గారు అని చెప్పంటున్నాం. మిత్రుడు కొప్పుల ఈశ్వర్ గారు ఏదైతుందో ధర్మపురి శాసనసభ్యుడిగా వీళ్ళ మంత్రి వర్యుడిగా చెప్పంటూ నేను వాళ్ళు ఏదైతుందో రోడ్లవాగు ఆధునీకరణ వారి యొక్క ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం కావాలని చెప్పంటే ఆ ఆధునీకరణతో అది సాధ్యమవుతుందనే ఒక భావనతోని మరి కొప్పుల ఈశ్వర్ గారు ఏదైతుందో మరి కేసీఆర్ దృష్టి తీసుకెళ్లడం వారు ఏదో మంజూరు చేయటం మరి ఏదైతే ఉందో మన మొత్తం ప్రాంతం జగిత్యాలే కానీ ధర్మపురి కానీ చెప్పంటున్నాం. జగిత్యాల ధర్మపురి కోరుట్ల వేములవాడ చొప్పదండి మనంతా అన్నదమ్ముల్లాగా జగిత్యాల జిల్లాలో కలిసినటువంటి వాళ్ళని చెప్పంటున్నాం. ఇలా అభివృద్ధికి సంకేతం బీఆర్ఎస్ రాజకీయ పార్టీ అని చెప్పంటున్నాను. ఇలా 10 జిల్లాలు ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని 13 జిల్లాలు అదనంగా ఏర్పాటు చేసి దాని 23 జిల్లాల తెలంగాణ రాష్ట్రానికి రూపొందింపజేసినట్టు ఒక ఘనత ఇవాళ పెద్ద కేసీఆర్ గారిని చెప్పక తప్పదని చెప్పంటున్నారు. అని అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతోని ఇది నిజంగానే సాధ్యమేనా అని చెప్పని. ఇవాళ నూతన జిల్లాలు ఏర్పాటు కావడంతో ఏదైతుందో వైద్య సేవలు మెరుగు కావటం అని చెప్పంటాం. వైద్య సేవలు మెరుగు కావటం మన జగిత్యాల జిల్లా ఏర్పాటు కావడంతో ఏదైతుందో మన జగిత్యాల ఏదైతుందో వైద్య విద్యా కళాశాల అసలు మన జగిత్యాల జిల్లా కేంద్రంగా వైద్య విద్యా కళాశాల ఏర్పాటు సాధ్యమవుతుందనే ఆలోచన కూడా మీరు తప్పని చెప్పంటున్నాం. కేవలం కేసీఆర్ గారి యొక్క ఆలోచన వారి యొక్క దూరదృష్టి వీళ్ళ నూతన జిల్లాలు ఏర్పాటుతో ఏదైతే వైద్య విద్య సదుపాయాలు మెరుగుపరచొచ్చని చెప్పిన భావంతో వీళ్ళ నూతన జిల్లాలు ఏర్పాటు చేయడము జగిత్యాల జిల్లా కేంద్రంగా వైద్య విద్యా కళాశాల రూపొందడం వీళ్ళ వైద్య సేవలు విస్తృంపజేయబడడం చెప్పంటున్నా. భవిష్యత్తులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు మనం పొందబోతున్నాం అని చెప్పంటున్నా. అదే విద్య రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పంటున్నా. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కు విద్యకు సంబంధించి ఏదైతుందో నిరుపేద వర్గాలు బలహీన వర్గాలు జ్యోతిబా పూలే అటువంటి ఒక గురుకుల ఆశ్రమ పాఠశాల అని చెప్పంటున్నా. ప్రతి నియోజకవర్గంలో ఆడబిడ్డలు బాలకి ఏదైతుందో జ్యోతిబా పూలే మరి గురుకుల ఆశ్రమ పాఠశాల, బాలులకు ఏదైతుందో జ్యోతిబా పూలే మరి ఒక పాఠశాల గురుకుల ఆశ్రమ పాఠశాల, అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం బిడ్డలకు అని చెప్పంటున్నా. ఎన్నడూ ఊహించినటువంటి ఒక విద్యా సదుపాయాలు కల్పించాలని చెప్పని ఇవాళ ముస్లిం బిడ్డలకు ఏదైతుందో అల్పసంఖ్యాక వర్గాలకు ఏదైతుందో మైనారిటీ స్కూల్స్ ఏర్పాటు చేయడం, ఎస్సీ ఎస్టీ అని చెప్పంటున్నాను. ఇలా వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి గిరిజన బిడ్డలు ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ మనం కూడా చెప్పంటున్నాను. జనాభా ప్రాతిపదికన కల్పించాల్సిన రిజర్వేషన్ సౌకర్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతుందో ఇలా గిరిజన